ఇంట్లో నచ్చని కర్రీ ఉన్నా, లేదంటే క్విక్‌గా లంచ్‌కి లేదా డిన్నర్‌కి సింపుల్‌గా ఏదైనా చేసుకోవాలి అనిపిస్తే ఈ కంఫర్ట్ కిచడీని ట్రై చేయండి. నేనైతే నీట్‌గా వాష్ చేసుకున్న 1.5 గ్లాస్ రైస్ అండ్ పెసరపప్పు సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక పాన్ ఆర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఘీ యాడ్ చేసుకొని కాష్యూస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను కాష్యూస్ ప్లేస్‌లో పంకిన్ సీడ్స్‌ని యూజ్ చేస్తున్నాను. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్‌లోకి ఇంకొంచెం ఘీ ఆర్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చిలు నిలువుగా చీల్చుకున్నవి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం సోక్ చేసి పెట్టుకున్న పప్పు, రైస్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పులో ఉన్న తేమ ఇంకిపోయి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక మంచి అరోమా అనేది వస్తదనమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకొని నేను మొత్తం 3 గ్లాసులు తీసుకున్నాను. సో, దీనికి గాను నేను 9 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని రైస్ కుక్కర్‌లో పెట్టేసుకుంటున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కుక్కర్‌లో చేస్తున్నట్లయితే ఒక 5-6 విజిల్స్ కొట్టిస్తే సరిపోతుంది. అంతే మనకి సూపర్ సాఫ్ట్, టేస్టీ అండ్ హెల్తీ కిచిడీ రెడీ అయిపోతుంది. బిజీ మామ్స్‌కి అయితే పర్ఫెక్ట్ ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి.